మెడికోవర్లో చిన్నారికి అత్యంత అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ఊపిరితిత్తులకు సంబంధించి ఓ చిన్నారికి అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడిన సంఘటన నెల్లూరులోని మెడికోవర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో కోలుకున్న పాపతో కలిసి ఆ ఆసుపత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి, పీడియాట్రిషియన్ డాక్టర్ ఉదయకీర్తి, అనస్థీషియన్ చీఫ్ డాక్టర్ రంగనాథులు వివరించారు. తీవ్రమైన ఆయాసం, దగ్గు, జ్వరం, మాట్లాడలేని స్థితిలో ఉన్న కావలి పట్టణానికి చెందిన 5 ఏళ్ల సత్య అనే చిన్నారిని వారం క్రితం మెడికోవర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ప్రాణాలు కాపాడిన డాక్టర్లకు పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. నేను మీ డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి, కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్ అట్ మెడికోవర్ హాస్పిటల్ నెల్లూరు. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఒకరికి ఆయాసం వచ్చింది అంటే ఎంత కష్టపడతారో అనేది మనకు తెలుసు. అదే ఒక చిన్నపిల్లకి ఆయాసం వచ్చిందని ఆ పాప ఎంత కష్టపడిందో అనేది మనం అడ్రస్ చేయడానికి ఈరోజు పెట్టాము. సో ఎందుకు ఆయాసం వచ్చింది అంటే, ఒక పాపది యాక్చువల్గా సత్య పేరు, ఒక 5 years పాపకి. అయితే పేషెంట్ కావలి నుంచి వచ్చారండి. సో కావలిలో యాక్చువల్గా ఒక 1 week బ్యాక్ వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇనిషియల్గా ఒక ఎక్స్రే తీశారండి. ఆ ఎక్స్రే ఇది, ఓకే. సో ఈ ఎక్స్రే పరంగా చూసుకున్నామంటే ఈ రైట్ సైడ్ ఊపిరితిత్తులు బాగుంది, లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తులు మొత్తం కొలాప్స్ అయిపోయింది, ఓకే. సో ఇలాగ ఆయాస పడుతుంది ఈ పాప అని చెప్పేసి మన దగ్గరికి రిఫర్ చేశారండి. సో ఈ రిఫర్ చేసినప్పుడు మనం ఎక్స్రే చూసి ఊపిరితిత్తుల్లో ఏదో ప్రాబ్లం ఉంది, అందుకని ఊపిరితిత్తులు లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తులు మూసుకోబోయాయి అనేసి ఇమీడియట్గా మా దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ డాక్టర్ ఉదయకీర్తి మేడంకి చూపించి, సో దాని తర్వాత ఎమర్జెన్సీగా మధ్యాహ్నం వస్తే ఒకసారి ఏంటి అనేది ఒక సిటీ స్కాన్ చేసామండి. సిటీ స్కాన్ చేసినప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తుల్లో పాపకి ఒక ఫారెన్ బాడీ అంటే విదేశీ పదార్థం అది ఏంటి అని ఇరుక్కొని పోయి ఉండింది లెఫ్ట్ సైడ్లో. సో మేము ఇమీడియట్గా మా కాడ ఉన్న అత్యాధునిక పరికరాల్లో బ్రాంకోస్కోపీ అనేది అంటే ఊపిరితిత్తుల ఎండోస్కోపీ. సో ఈ ఊపిరితిత్తుల ఎండోస్కోపీ పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ అంటాము. సో ఈ పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ వేసి ఊపిరితిత్తుల్ని చూసామండి. చూసినప్పుడు అక్కడ ఫారెన్ బాడీ కనిపించింది. అంటే లెఫ్ట్ సైడ్ మెయిన్ బ్రాంకస్ అంటే మెయిన్ ఊపిరితిత్తులు లెఫ్ట్ సైడ్కి పోయే మెయిన్ గొట్టంలో ఆ ఫారెన్ బాడీ ఇరుక్కొని ఉండింది. సో ఈ ఫారెన్ బాడీ ఇరుక్కోవడం మనం చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫారెన్ బాడీని తీయాలి, లేకపోతే ఏమవుతుందంటే లోపల ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో ఆ లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తులు ఇంకా పని చేయకుండా పోతుంది. సో మనం ఏం చేసామంటే ఒక ఫోగాటి బెలూన్, ఆ బెలూన్ వేసి ఫారెన్ బాడీని బయటికి తీసామండి. ఆ ఫారెన్ బాడీ తీసినప్పుడు ఏంటి అని మనం చూస్తే అది ఒక్కపొడి అంటే బీటిల్ నట్. అది ఏమైంటుంది అనుకొని మనము క్రాస్ చెక్ చేసినప్పుడు వాళ్ళ నాన్నగారికి ఒక్కపొడి వేసుకునే అలవాటు ఉంది. సో పాప ఒక్కపొడి మింగేసి అది బై మిస్టేక్ అది పొట్టలోకి పోకుండా ఊపిరితిత్తులకు వెళ్ళిపోయింది. దాన్ని మా భాషలో ఏమంటాం అంటే ఆస్పిరేషన్ అంటాం. సో ఈ ఫారెన్ బాడీస్ అనేది ఇంపార్టెంట్, ఒక ఎమర్జెన్సీగా మనం చూడాల్సిన పరిస్థితి. సమ్టైమ్స్ ఏమవుతుందంటే 2 ఊపిరితిత్తులు బ్లాక్ అయిపోయినప్పుడు కొలాప్స్ అయిపోతారంటే డెత్ కానీ అవ్వచ్చు. ఎందుకంటే మెయిన్గా ఒక్కొక్కరికి ఆయాసం అనేది చాలా ఇంపార్టెంట్, అది అడ్రస్ చేయాల్సిన విషయం. సో ఈ ఫారెన్ బాడీస్ని మనం యాక్చువల్గా పేరెంట్స్ చూస్తుండాల. సో ఏదైనా పాపకి తెలీదు అదేంటి అనేది, పోయినా చెప్పుకోలేని పరిస్థితి. సో పేరెంట్స్కి తెలీదు, యాక్చువల్గా వాళ్ళ అమ్మ నాన్నకి ఐడియానే లేదు ఇట్లా ఫారెన్ బాడీ లోపల ఉంది అనేది, ఓకే. మనం డయాగ్నోస్ చేసిన వెంటనే వాళ్ళకి అర్థమైంది ఓకే ఇది ప్రాబ్లం అనేసి. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక 5 year పాపకి మనం బీటిల్ నట్ అనేది లోపల లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తుల్లో ఉంది కాబట్టి మనం బ్రాంకోస్కోపిక్ ప్రొసీజర్ చేసి బయటికి తీసాం. ఇంపార్టెంట్ ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్, అంటే ఎంత తొందరగా మనం కనిపెడతామో అంత తొందరగా వైద్యం ఇచ్చినప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఫారెన్ బాడీ అనే పర్స్పెక్టివే ఎమర్జెన్సీ ప్రొసీజర్ అండి, ఓకే. సో ఇప్పుడు మా పీడియాట్రిషియన్ మేడం ఉదయకీర్తి గారు చెప్తారు, దాని తర్వాత మా రంగా సార్ వచ్చి అనస్థెటిస్ట్ ఇక్కడ. సో మనం ఎలా కేసు హ్యాండిల్ చేసామనేది చెప్తారు. నమస్తే అండి, నా పేరు అఖిల. మాది వచ్చేసి కావలి మండలం, నెల్లూరు జిల్లా, జలదింకి మండలం, కట్టుపల్లి గ్రామం ఉంది. పాపకి ఒక 10 రోజుల నుంచి బాగాలేదు, కానీ మేమైతే మామూలు కడుపులో నొప్పి అనుకున్నాము. అలా అని ముందు అక్కడ కావలిలో చూపించాము.
కానీ ఇక్కడ కుదరదన్నారు. మళ్ళీ నెల్లూరుకి వచ్చాము. ఒక 4 హాస్పిటల్ తిరిగాము. కానీ పాప మాత్రం బతకదు. అమ్మాయికి నెమ్ము ఎక్కువైపోయింది, అంటే ఒక సైడు ఊపిరితిత్తు లేదు అని చెప్పారు. మేమైతే చాలా ఇది పడ్డాము. తర్వాత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా నాకు తెలిసిన హాస్పిటల్ ఉంది, మెడికవరీ హాస్పిటల్ ఉంది, అక్కడ కౌశిక్ రెడ్డి సార్ అని ఒక అతను ఉన్నాడు, నాకు తెలుసు, అతని దగ్గరికి వెళ్ళండి అన్నారు. సరేనని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇట్లా కౌశిక్ రెడ్డి సార్ని కలిసాము. ఇట్లా సార్ పాపకి ఇలా ఉందని సారు టెస్టులు అవి అన్నీ చేశారు. చేసిన తర్వాత పాప ఏదో మింగేసిందని వాళ్ళు చెప్పారు. ఇట్లా సర్జరీ చేయాలమ్మా అని చెప్పారు. సరే సార్ మీ ఇష్టం చేయండి, పాపకి ఏం కాదు అంటే చేయండి అని అన్నాం మేము. సరే అని చెప్పి సర్జరీ చేసిన తర్వాత ఒక్క పొడి అనేది 4 పొలుకులు ఉన్నాయి అమ్మాయి కడుపులో, అదే ఊపిరితిత్తులో. అవి తీసి చూపించారు. తీసిన తర్వాత పాప ఏమో చాలా అంటే అంతకుముందు బాగా లేదనమాట. కళ్ళు మూసేయడం, అంటే ఆయాసం ఎక్కువ అవ్వడం. అసలు మేమైతే బతికిద్దే అనుకోలేదు. ఇలా మా పాప బతుకుంది అంటే కౌశిక్ రెడ్డి సార్ గారు మాత్రమే కారణం. ఇలా మా పాప ఇలా ఉందంటే జరిగి కూడా ఒక వారం అయింది అంతే, వారం కూడా కాలేదు. ఇలా మళ్ళీ 5 రోజులకు చెకప్కి రావాలంటే ఈరోజు వచ్చాము. ఈరోజు పాప ఇలా హుషారుగా ఇంత ఆడుకుంటుందంటే ఇది కౌశిక్ రెడ్డి సార్ వాళ్ళ అలా అయ్యింది. అంతేగాని మా పాప అయితే బతికిద్దని మాత్రం అనుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే మాకు నమ్మకం వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే పాప ఇలా చూసిన తర్వాత బాగుంది అన్నారు సార్ వాళ్ళు. అసలు ఒక సైడ్ అయితే మా అమ్మాయికి నిమ్మనే అనుకున్నాం మేము కూడా. వాళ్ళందరూ అలా చెప్పేసరికి మాకు తెలియదు అలా మింగిందని. సార్ చెప్పిన దాకా మాకు అసలు అలాంటివన్నీ ఏం తెలియదు. సార్ చెప్పిన తర్వాత అర్థం చేసుకున్నాం ఇలా మింగిందని. అసలు పాప అయితే కళ్ళు కూడా తెరవలేదు. కళ్ళు మూసేసి ఆయాసంగా, అంటే పైకి కిందకి హార్ట్ ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుకుంటూ ఉండింది. సార్ వాళ్ళు ఇంక ఇక్కడికి రాగానే ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఉదయం సర్జరీ జరిగింది, సాయంత్రం కల్లా మా పాప బాగుంది, ఇంటికి తీసుకెళ్ళమన్నారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. మళ్ళీ ఈరోజు తీసుకొని వచ్చాము, చెకప్ అని రమ్మన్నారు. ఈరోజు తీసుకొని వచ్చాం కౌశిక్ రెడ్డి సార్. కానీ ఇలా మా పాప బతుకుంది అంటే ఆ సార్ వల్లే కారణం. దయచేసి ఎవరైనా కానీ ఇలా మా పాపలాగా ఇలా కానీ ఉంటే తొందరగా హాస్పిటల్ తీసుకురండి. ఎందుకంటే మా పాపలాగా ఇంకొక పాపకి ఎప్పుడు ఎలాగ కాకూడదు. అందుకోసం నేను ఇట్లా మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ సత్య అనే 5 ఇయర్స్ చిన్న పాపకి ఆయాసం చాలా ఎక్కువగా ఉంది అని మన ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు డాక్టర్ కౌశిక్, మన పీడియాట్రిషియన్ కీర్తి వీళ్ళిద్దరూ చూసి ఎమర్జెన్సీగా చేయాలి అని ఆపరేషన్ థియేటర్కి ఆఫ్టర్నూన్గా షిఫ్ట్ చేశారు. పాపని ఎగ్జామిన్ చేస్తే చాలా బ్రెత్లెస్గా ఉంది, అంటే చాలా ఆయాసంగా ఉంది. ఊపిరి తీసుకునే వేగం చాలా ఎక్కువగా ఉంది. బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువగా ఉన్నాయి. కానీ ఇంకా ఈ పాపకి ఎమర్జెన్సీగా మనం చేయాలి అని అప్పటికప్పుడే వితౌట్ ఎనీ డిలే మనం ప్రొసీజర్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్ళాము. మామూలుగా ఇంత చిన్న పిల్లలకి ఎమర్జెన్సీగా, అంటే ప్రీ ఆపరేటివ్గా మనం ఏ ప్రిపరేషన్ లేకుండా ఎమర్జెన్సీగా తీసుకోవడం అనేది ఛాలెంజింగ్. దట్టు మనం అనస్థీషియా ఇచ్చేదంతా శ్వాసనాళం ద్వారానే ఇస్తాం, అంటే ట్రకియా, బ్రాంకై, ప్రధానమైన శ్వాసనాళాల ద్వారానే మనం అనస్థీషియా ఇస్తాం. అందులోనే ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది, అంటే ఒక 2 hours ప్రొసీజర్ చేయాల్సి రావడం అంటప్పుడు వాళ్ళకి అనస్థీషియా ఇవ్వడం అనేది చాలా ఛాలెంజింగ్. కానీ మనము మన హాస్పిటల్లో మనకు ఉండేటటువంటి హై క్లాస్, వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ వల్ల అనస్థీషియా వర్క్ స్టేషన్స్, వెంటిలేటర్స్, అదర్ ఎక్విప్మెంట్, బ్రాంకోస్కోప్స్ ఇవన్నీ ఉండడం వల్ల సక్సెస్ఫుల్గా ఏ ప్రాబ్లము లేకుండా ఈ పాపకి ప్రధానమైన శ్వాసనాళంలో ఉండే ఆ ఫారిన్ బాడీ, అంటే ఆర్గానిక్ ఫారిన్ బాడీ అంటే ఫారిన్ బాడీ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఫుడ్, దాన్ని మనం సక్సెస్ఫుల్గా రిమూవ్ చేయగలిగాము. ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఈ పాపని ఒక 12 to 54 hours ఐసీయూలోనే పెట్టుకున్నాము. ఐసీయూలో కూడా బాగా కేర్ ఇచ్చి సక్సెస్ఫుల్గా ఆ పాపకి డిశ్చార్జ్ చేయగలిగాము. ఇప్పుడు ఈ పాపకి మనము అంత స్పీడ్గా మనం ఇంటర్వ్యూన్ అయ్యి ప్రొసీజర్ చేసి ఫారిన్ బాడీని రిమూవ్ చేయకుండా ఉంటే అది ఈ పాపకి ప్రాణాపాయం వరకు వెళ్ళిపోయి ఉండేది, అందులో డౌటే లేదు. మనము మెడికవర్ హాస్పిటల్ నెల్లూరులో పాప ఎమర్జెన్సీకి వచ్చిన తర్వాత ఏమాత్రం ఆలస్యం లేకుండా చాలా వేగంగా ఎమర్జెన్సీగా సక్సెస్ఫుల్గా ఈ ప్రొసీజర్ చేయగలిగాము. అంతేకాకుండా మనం ఈ హాస్పిటల్లో వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ఛార్జెస్ అన్నీ కూడా తక్కువలో మనం
చేశాము. ఇలాంటివి చేయాలి అంటే యూజువల్గా పెద్ద సిటీస్కి వెళ్ళాలి, చాలా కాస్ట్తో కూడుకున్నది. కానీ మనం ఇక్కడ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని దృష్టిలో పెట్టుకొని మనం చాలా తక్కువగా వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్లోనే మనము సక్సెస్ఫుల్గా చేశాము. సో మా హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు మేనేజ్మెంట్కి ఈ విషయంలో మేము కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఫారెన్ బాడీ ఫామ్ అయ్యేది ఓన్లీ చైల్డ్కేనా? అడల్ట్స్కి కూడా వస్తాయి, అడల్ట్స్కి కూడా రావచ్చు. సార్ బేసికల్గా ఇది మా 4వ ఫారెన్ బాడీ అండి మేము చేసిన దాంట్లో మీరు అడిగిన పాయింట్ ఏంటంటే పెద్దవాళ్ళు ఇప్పుడు కొన్ని మంది దీర్ఘకాలికంగా దగ్గు ఉంది అన్నప్పుడు మనం ఒక కాయ పెట్టుకుంటాం, నోట్లో పెట్టుకుంటారు, కరక్కాయ అంటాం దాన్ని. కొన్నిసార్లు నిద్రపోయేటప్పుడు వాళ్ళు పెట్టుకొని పడుకుంటారు. సో అలాంటివి కానీ అప్పుడప్పుడు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతాయి. మేము ఇక్కడ ఎన్కౌంటర్ చేసిన దాంట్లో ఒక తాత 65 years old, ఆయనకి చికెన్ బోన్ లెఫ్ట్ సైడ్లో ఇరుక్కొని పోయింది. ఓకే, సో ఇలాంటివి పెద్దవాళ్ళకి కానీ జరుగుతాయండి. కానీ ఏమవుతుందంటే కొన్నిసార్లు డెంటల్ ఇంప్లాంట్స్ అంటాం మనం, ఈ పళ్ళ సెట్ పెట్టుకుంటాం, అవి కానీ లోపలికి వెళ్ళిపోతుంటాయి. సో ఫారెన్ బాడీ ఏదైనా లోపల లేనిది మనం కానీ లోపల పెట్టుకున్నాం అంటే అది ఫారెన్ బాడీ అవుతుంది. సో అలాంటి విషయంలో చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే అట్ ద మోస్ట్ ఎర్లీగా మనం డయాగ్నోస్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటుందండి. సో ఇప్పుడు ప్రతి ప్రొసీజర్ అంటే ప్రతి ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రతి ప్రొసీజరు ఇప్పుడు మనం నెల్లూరు మెడికవర్లో చేస్తున్నాము. విత్ హై క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్లస్ అత్యాధునిక పరికరాలు ఉన్నాయి, విత్ గుడ్ టీమ్ అండ్ బ్యాకప్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. బ్యాకప్ లేనిదే ఏమీ ఎక్కడా చేయలేము. అది మనం మెట్రోపాలిటన్ సిటీస్ అని అనుకుంటున్నాం ఇప్పుడు వరకు, కానీ ఇప్పుడు ప్రతిదీ మన నెల్లూరులోనే అవైలబుల్ ఉంది. సో మీరందరూ యూటిలైజ్ చేసుకోవాలా. సో కైండ్లీ ఏ ప్రాబ్లం వచ్చినా సరే తొందరగా డయాగ్నోస్ చేసుకోవాలంటే మీరు మా దగ్గరికి రావాలి. ఓకే, సో మీరు ఇందాక అడిగారు కదా వై ఇది పర్టికులర్గా మేము హైలైట్ చేస్తున్నామంటే అడల్ట్లో ఫారెన్ బాడీ తీయడం ఆ స్కోప్ ఆ ఎక్విప్మెంట్ అంతా డిఫరెంట్ ఉంటుంది. పీడియాట్రిక్కి అంత సన్న విన్ పైప్లో నుంచి వెళ్ళాలి అని అంటే వెరీ పర్టికులర్, దానికి సైజ్ ఎక్విప్మెంట్స్ అవన్నీ దే ఆర్ అవైలబుల్ ఎట్ మెడికవర్. సో అందుకని మనము ఈవెన్ ఎంత ఏజ్ గ్రూప్ అంటే అరౌండ్ ఇన్ఫాంటైల్ ఏజ్ నుంచి కూడా ఈ ఫారిన్ బాడీస్ కానీ ఏదైనా ప్రొసీజర్స్ మనం ఇక్కడ చేయగలుగుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.